మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారమ్మా? చాలా మంచిది. కొన్ని గుప్తంగా నేను కొన్ని విషయాలు మాట్లాడాలని లేఖనాల్లో పరిశీలిద్దాం. అంశం మారు మనసుకు తగిన క్రియలు. మరి దేవుడు సూటిగా మీతో మాట్లాడతాడు, మీరు తట్టుకోగలరా? మీ కెపాసిటీ ఉందా? చెప్పండి, ఉందా? ఉంటే వినాలని ఆశ ఉందా? విని మార్పు పొందాలని ఆశ ఉందా? ఉన్నట్టయితే విందాం. చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, సత్య విషయములైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి, ఎదుగు తిరుగు వారికి, దేవుని మాట వినలేని వారికి, తిరస్కరించిన వారికి మారు మనసు దయచేసే దేవుడు ఆయన. మారు మనసు దయచేసే దేవుడు. మనకు సత్యమా? సత్య విషయము అనుభవ జ్ఞానం. ఏం కావాలి నీకు? అనుభవ జ్ఞానము కావాలి. ఏదైనా మాట్లాడితే ఏంట్రా వానికి ఏం అనుభవం లేదురా, వారికి ఎందుకురా? నీ పెద్దోడివి, నీవు అనుభవస్తుడివి, జ్ఞానవంతుడివి. వానికి అనుభవం లేదు అంటూ ఉంటాం మనం. అంటే వానికి ఏమి తెలియదు అనే వ్యక్తి. అవునా కదా? ఎస్ అన్నా? మరి ఏమంటున్నాడు? అనుభవ జ్ఞానము వానికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేసే దేవుడు. మారు మనసు పొందుకోవాలనుకుంటున్నావా? అనుభవంలోనికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని జ్ఞానమును పొందుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఏ జ్ఞానము నింపుకున్నావో తెలియదు. ఎందుకంటే నేను పై రూపాన్ని చూడగలను కానీ నాకు తెలియదు. అంతరంగము ఎరిగిన వాడెవరు? దేవుడు. ఆయన చెప్తూ ఉన్నాడు, మారు మనసు పొందుటకే అనుభవంలోనికి రావాలి. నీ సృష్టి చేసే సృష్టికర్తను స్వర్ణకు తెచ్చుకోవాలి నీవు. మొట్టమొదటి మాట విన్నాం. రెండో మాటలోకి వెళ్దాం. చూడండి, దేవుడు అంట నిన్ను ఎప్పుడు ఫలించేదానిగా చెయ్యాలని, ఎప్పుడు ఈ భూమి పైన నీవు ఫలింపు పొంది అభివృద్ధిలోకి రావాలని, విస్తరించాలని ఆయన ఆశ. ఈ భూమి మీద అంతా కూడా నీవు ఒకరికి చెప్పే స్థితిలో ఉండాలని, ఈ ప్రపంచాన్ని నీవు ఏలాలని నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు మానవునికి దేవుడు. ఆ మాట రెండో మాటలో మనకు కనిపిస్తుంది. చూద్దాం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. చూద్దాం. అతడు పరిసరలోను సద్దికేయుల్లోను అనేకులు బాప్తిస్మము పొందు సర్ప సంతానమా రాబో ఉగ్రతను నేను బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుండి. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అంటూ ఉన్నాడు దేవుడు. ఫలించలేని వారు తీసుకుని ఏం చేస్తాడంటే దేవుడు నరికి అగ్నిగుండంలో పడివేస్తాడు. ఫలించలేని చెట్టు తీసి ఏం చేయమంటాడు? అగ్నిగుండంలో పడివేయమంటాడు. అంటే ఆయనకి ఏమి? అభివృద్ధి కావడం ఇష్టం, విస్తరించడం ఇష్టం, మార్పు రావడం ఇష్టం, మారు మనసు పొందడం ఇష్టం. అర్థమైతే విన్న మాటలు? అర్థమైతే ఏం చేయాలి మరి? మార్పు పొందు.
దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు సోదరి సోదరా. ఎలా మారుమనసు పొందాలని నీ దేవుని దగ్గరికి వచ్చావు, మార్పు పొందాలని వచ్చావు, మార్పులు జరగాలని వచ్చావు, నీ కుటుంబాల్లో మార్పు తీసుకువచ్చే దేవుడు, నిన్ను స్థితిగతులు మార్చే దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు భూలోకములో ఏం చేయాలంట? అభివృద్ధి పొందు, విస్తరించు. దేవుడు చెప్తూ ఉన్నాడు రెండో మాటలో. మూడో మాటలో కూడా నేను తెలియపరుస్తున్నాను. అక్కడ చూడండి, మత్తయి సువార్త 18:3-4 వచనాల్లో మారు మనసు నొంది బిడ్డలాంటి వారైతేనే కాని పరలోక రాజ్యములను ప్రవేశింపనని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. సత్యమే చెప్తున్నాను, నిజమే చెప్తున్నాను. నీ బిడ్డ లాంటి మనసు కావాలి నీకు. బిడ్డకి ఏమి చెప్పినా అది నేర్చుకుంటుంది, ఏది చెప్పినా దాన్ని వింటుంది, ఏది చెప్పినా దాన్ని పాటిస్తుంది. అలాంటి మనస్సు నీకు కావాలి, అలాంటి హృదయం నీకు కావాలి. నీవే తీసేయాలి. అది పరలోకాన్ని చేర్పించదు. ఈ లోక జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోక తక్కువది ఏమాయను. హెచ్చింపు అనుకుంటే తగ్గించబడతావు, తగ్గించుకుంటే హెచ్చింపబడతావు దేవుని సన్నిధిలో. పరలోక రాజ్యం అన్నంటి హృదయం నీలో ఉంటే పరలోకం నువ్వు చేరవని దేవుడు చెప్పేశాడు. ఎన్నో మాట ఇది? మూడో మాట. నాలుగో మాట కూడా మనం చూద్దాం. కీర్తనల 7వ అధ్యాయము 27వ వచనం. యెహోవా ఎదుట అంటే దేవుని ఎదుట, నీ రాజు ఎదుట, నీ కింగ్ ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టాలి. తన మార్గమున వర్ధిల్లువాన్ని చూసి వ్యసన పడవద్దు. నీ జీవితంలో నీ దురాలోచనతో నెరవేర్చుకున్న వాణిని చూచి వ్యసన పడవద్దు. ఎలాంటి హృదయాలు కలిగి ఉన్నారంట వీళ్ళు? దురాలోచనలతో ఉన్నారంట. వర్ధిలింప చేయరంట. వర్ధిలించే వారిని, ఎదిగే వారిని చూసి వాళ్ళు చూసి వ్యసన పడుతున్నారు, బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు పొంగిపోతూ ఉన్నారు. వాళ్ళు కీడు చేయడానికి పన్నంగాలు వేస్తూ ఉన్నారు. పైన నుండి చూస్తూ ఉన్నాడు దేవుడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ కీడు చేయటం అని మేలు చేయము. నువ్వు చూసి వ్యసన పడుతున్నావా? ఆయన చూసి అసూయపడుతున్నావా? ఎదిగేవాడిని చూసి నీవు ఆనందపడవలసిన దానివి, ఆనందపడవలసిన వాడివి. దేవునిలో అంచెలంచెలా ఎదుగుతున్న వారిని చూసి నీవు ఏం పడుతున్నారంట? అక్కడ అసూయ పడుతున్నారు, వ్యసన పడుతూ ఉన్నారు, వాళ్ళు కీడు చేయుతూ ఉన్నారు. కీడు చేయవద్దు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? కీడు చేయటం మాని మేలు చేయి. నీ జీవితంలో మేలుకరంగా, దీవెనకరంగా ఉండాలి. దేవుడిచ్చిన సమయంలో ఎప్పుడు పోతావో ఎప్పుడు ఉంటావో తెలియదు. ఈ మారు మనసుని పొందు, కీడు చేయవద్దు, మేలు చెయ్యి. మేలే చెయ్యి. చేతనైతే సహాయం చెయ్యి, లేకపోతే చేయవద్దు అంటున్నాడు దేవుడు. ఎన్నో మాటగా విన్నారు? 4వ మాటగా విన్నారు. 5వ మాట దగ్గరికి వెళ్దాం. ప్రకటనలో వెళ్దాం. 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానిని సమయం ఇచ్చాడు. చెప్పట్లు కూడా దేనికి మేముకరంగా ఎవరు ఇచ్చాడు సమయం? దేవుడు ఇచ్చాడు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నీకు మేలుకరమైన దినం అని చెప్పి మార్పు పొందడానికి అవకాశం ఇచ్చాడు. సోదరి సోదరుడా, వెంటనే ఆయన శిక్షించలేదు, వెంటనే ఆయన నేరస్తునికి అప్పగించలేదు, నీకు శిక్ష వేయలేదు. ఆయన సమయం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనెల్లరూ పొందరంట. ఎవరంట? కీడు చేసేవాళ్ళు.
జాగ్రత్తను విడిచిపెట్టు మారు మనసు పొందనెల్లరు. ఇంకొక మాట మనం తెలియపరుస్తున్నాను, చూద్దాం. చూడండి 6వ మాట, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురే. యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి బలంగా శక్తి దిగి వస్తుందనే మాటలు మనం వింటూ ఉన్నాం. పేతురుతో మాట్లాడుతున్నాడు. పేతురు మాట్లాడుతూ మరొక సత్యదన్న, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడి ప్రపంచంలో ఉన్నవారు ప్రతి మానవుడంట యేసు క్రీస్తు నామములో బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురే. 40వ వచనం ఒక మాట చదువునన్నా. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యము ఇచ్చి మీరు మూర్ఖులకు, ప్రపంచంలో ఉన్న వారి మూర్ఖులకు, ఈ తరము వారికి ఏమంట వారిని హెచ్చరిస్తూ వచ్చి ఉన్నారు. కాబట్టి వారు అతని వాక్యము, ఆయన వాక్యమును దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన వాక్యం యందు లక్ష్యం ఉంచిన వారి గురించి మాట్లాడుతూ అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట 3000 మందికి బాప్తిసం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మారు మనసు పొంది ఉన్నారు. ఎంతమంది అంట? 3000 మంది. దేవుడికి ఈ స్నేహమునకు, దేవుడి స్నేహానికి వైరం. అక్కడ మార్పు వచ్చింది. ఎంతమంది కంట? 3000 మంది బాప్తిసం పొందుకున్నారంట. చూడండి, అలాంటి మార్పు రావాలి. ఎక్కడేసిన బొంగులు అక్కడే. మీలో మార్పు లేకపోతే, చేర్పులు లేకపోతే, ఫలింపు లేకపోతే, అభివృద్ధిలోకి రాకపోతే, దేవునికి ఇష్టం నెరవేర్చలేకపోతే బాగుంటుందండి? చెప్పండి, బాగుంటుందా? సహోదరుడా, గుర్తించుకో. ఫలింపు కావాలి, విస్తరించాలి, మానసు పొందాలి. నీళ్ళ నుండి ఒక దేవుని ఆత్మ నీళ్ళ ఉంది అంటే నీ దేవుని కొరకు ఉపయోగపడాలి, ఫలింపు కొరకు ఉపయోగపడాలి. దేవుని గురించి ఆలోచించాలి, దేవుని పనుల కొరకు ఆలోచించాలి. మందిరంలో ఏమున్నా ఏమి లేదు చూసుకోవాలి, ఏది తక్కువ ఉన్నదో చూసుకోవాలి, ఆలోచించాలి. ఎప్పుడు నీ ఇంట్లో సామాన్లు లేకపోతే తెచ్చుకోలేవా? నీ అవసరం తెచ్చించలేవా? నా ఇంట్లో లేకపోతే లేదు, దేవుని ఆలయం బాగా చూసుకోవాలి అనే వాళ్ళు కొంతమంది. మందిరానికి లేకపోతే లేదు, దాచి పెట్టుకుని దాన్ని అంతా కూడా ఇంట్లో సమృద్ధిగా ఉంచుకోవాలి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. భర్తలు వేధించేవాళ్ళు, భార్యలు వేధించేవాళ్ళు. ఇంట్లో సమృద్ధిగా ఉండాలి, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి. మనుషులు సంతోష పెట్టువాడమైతే క్రీస్తుకు దాసుడు కాదు. మనుషులు సంతోష పెట్టవద్దండి. నిన్ను సృష్టి చేసిన సృష్టికర్తను సంతోషపెట్టు. నీలో మార్పులు చేర్పులు రావాలి, అది ఫలింపు కావాలి, అభివృద్ధిలోకి రావాలి. ఆయన మాటల మీద లక్ష్యం ఉంచాలనే మాటలు తెలియపరచాం. 6వ మాటలో తెలుసుకున్నాం. 7వ మాటలోకి వెళ్దాం. చివరి మాట చెప్పుకుందాం. 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఈ మాటలు విని
అట్లయితే అన్యజనులకు దేవుడు జీవాంతమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచిరి. హల్లెలూయా. దేవుని మహిమ పరచులని మారు మనసు పొందారు. దేవుని మహిమ పరిచినట్టుగా మనం చూస్తున్నాం. నీలో మార్పు వస్తే దేవుని మహిమ పరుస్తావు. నీలో దేవునికి చోటు ఇస్తే దేవునికి ఇష్టంగా పెరుగుతావు. దేవునికి నీ చోటు ఇస్తే దేవుని పనుల గురించి ఆలోచిస్తావు. దేవునికి నీ హృదయమును సమర్పిస్తే దేవుని మందిరము వైపు నీ తిరుగుతావు. టయానికి వస్తావు, క్రమాన్ని పాటిస్తావు, క్రమశిక్షణ కలిగి ఉంటావు, పద్ధతి కలిగి ఉంటావు. నీ నోరు అదుపులో పెట్టుకుంటావు. నీ క్రియలు మారుతాయి, నీ బ్రతుకు మారుతుంది, నీ స్థితిగతులు మార్చేస్తాడు దేవుడు. ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వు దేవుని వైపు చూస్తున్నావు. ఎవరిని మహిమపరుస్తున్నావు? దేవుని మహిమపరుస్తున్నావు. కాబట్టి ఏముంది నీలో? మార్పు ఉన్నది. మారు మనసు పొంది ఉన్నావు. అదే మన అంశం. మీరు మనసుకు తగిన క్రియలు, మారు మనసుకు తగిన క్రియలు. ఒకరికొకరికి తోడు ఉండాలి. ఒకరు చప్పట్లు కొడితే కొట్టలేమండి. 10 మంది కొడితే చప్పట్లు బయటికి వెళ్తాయి. అది దేవుని పని అలాంటిది. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే లోకానికి వచ్చినప్పుడు చేయలేదండి. ఎంతమంది చేశారు? 12 మంది నేర్చుకున్నాడు ఆయన. ఆ 12 మంది నేర్చుకున్నాడు. ఆ 12 మంది దిక్క 4 దిక్కులు పంపించాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము దిక్క. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఒకడే చేసుకున్నాడా? ఒకడే చేశాడా? నేర్పించే బాధ్యత నాది. ప్రభు నేర్పించాడు. లోకానికి వెళ్ళండి, నేను చెప్పినవి మీరు పాటించండి, నేను వచ్చేంత వరకు దీన్ని ఫాలో కాండి, నేను 2వ రాకడలో వస్తూ ఉన్నానని అంటున్నాడు. అదే పల్లా కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు రాత్రి భోజనంలో మనం అదే జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యం అది మాటలు మీకు అర్థమయ్యాయా? ఏం కావాలి నీకు? మారు మనసు పొందారా? పొందుకున్నారా? తప్పు తెలుసుకున్నారా? తెలుసుకుంటే ఏం చేయాలి మీరు? ఇంకొకసారి మీరు తప్పు చేయకూడదు. ఇంకొకసారి తప్పు చేయకూడదు. ఇంకొకసారి జాగ్రత్త ఉమ్మింది మీరు మళ్ళీ నోట్లోకి వేసుకుంటారా? కుక్క కక్కింది, అది తింటుంది, దానికి అలవాటు. అలాంటి స్వభావం మీకుందా? ఏమండి? పంది లక్షణం ఏంటంట? బుర్రలో పర్వాడు. ఆ లక్షణాలు ఉన్నాయా? ఏమని ఒకసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు ఇలా బ్రతికానో ఆలోచించండి. ఈ ఎందుకొరకు నేను దేవునికి నేను ఏది చేశాను ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను దేవుని కొరకు బ్రతికానా? అపోస్తలైన పౌలు చెప్తున్నాను, నేను మనుషుల్ని సంతోష పెట్టివాడేది క్రీస్తుకు దాసుడుగా. మనుషుల్ని సంతోష పెట్టానా లేకపోతే క్రీస్తును సంతోషపరచానా? చెక్ చేసుకున్నాడు ఆయన. చెక్ చేసుకునే దాంట్లో తప్పు లేదండి. మీరు తెలుసుకోవాలి. అందుకే ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఈ మనసును మారు మనసు మీరు పొందుకోండి, ఫలించండి, అభివృద్ధిలోకి రండి దేవుడు అంటూ ఉన్నాడు. సత్యమైన విషయంలో జ్ఞానం, అనుభవ జ్ఞానమును మారు మనసు పొందుకోండి అంటున్నాడు. ఈ భూలోకములని ఫలించాలి, మార్పుతో ఫలించాలి. ఆ యేసుక్రీస్తు ప్రేమతో జయించాడు. మీరు మారు మనసుతోనేవో ఫలించే వ్యక్తిగా ఉండాలి. తను తాను తగ్గించుకునేవాడే మారు మనసు. తగ్గించుకుంటేనే నీకు మారు మనసు ఉన్నట్టు. నువ్వు రిటర్న్ వాళ్ళు మాట్లాడారని నీ మాట్లాడితే దానికి అర్థం లేదు. వాళ్ళు గొడవకు వచ్చారంటే నీవు గొడవ పడ్డావంటే అర్థం లేదు. నీలో మార్పు లేదు అని, మార్పు లేదు అని. కీడు చేయటం మాని మారు మనసు పొందు.
కీడు చేయవద్దు, మేలు చేయి, మేలు చేయి అంటున్నాడు దేవుడు. కీడు వాళ్ళు చేశారంటే నీవు కీడు చేసేదానికి అర్థమో ఏమీ లేదు. వాళ్ళు కీడు చేసిన వానికి నీవు ఏం చేయాలి? మేలు చేయమంటాడు. నీ శత్రువుని ప్రేమించమంటాడు. నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ఇదే మారు మనసు అంటే. మరి పరలోకములో దేవుని దూషించుడు గాని క్రియలు మారు మనసు పొందని వెళ్ళరు. మారు మనసు పొందుటకు నేను దాని ఏమంట జాగ్రత్తను విడిచిపెట్టి మార్పును పొందునే వారై ఉండాలి. నీ చట్టం ఏమి చేసావో వదిలిపెట్టు. యేసు నామములో నీ ఒప్పుకొని విడిచిపెడితే నీ వర్తిల్తావు. నేను క్షమించబడే ఉంటున్నాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసము లోకమునకు వైరమని నీవు వెరగి మారు మనసు పొందాలి. దేవుని మహిమపరచడం నేర్చుకో. దేవుని మర్చిపోవద్దు. నీ దేవుని మర్చావనుకో నీ మారు మనసు నీకు లేదు. ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఈ 7 మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుడు సుట్టిగా మనందరితో మాట్లాడాడు. నీ మందిరానికి వచ్చావంటే నీ మార్పు పొందడానికి అన్నారు. మంచిదే, మార్పు పొందాలి, నువ్వు ఎదగాలి. ఇప్పుడు పాత జీవితంలోనే ఉండకూడదు. పాత రోజుతో వాళ్ళు మాట్లాడని మాట్లాడనో వదిలిపెట్టాలి. అదే మార్పు. 7 మాటలు మీరు గుర్తుపెట్టుకుంటారని దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక. ఆమేన్.